కంగ్రాచులేషన్స్, చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వస్తున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి, వస్తున్న నెగిటివ్ కాంప్లిమెంట్స్ ఏంటి? ట్రైలర్ చాలా బాగుందన్నారు, చాలా ప్రొఫెషనల్గా తీశారు, ఫస్ట్ టైం డైరెక్టర్ తీసినట్లేదన్నారు. అండ్ నెగిటివ్ అంటే ఎవరినో టార్గెట్ చేసి మీరు ఇంట్రో చెప్పినట్టుగా అనుకుంటున్నారు. ఎవరిని టార్గెట్ చేశారు సార్? ఆడియన్స్ కాదు, ఏ పొలిటికల్ పార్టీని టార్గెట్ చేశారు? పొలిటికల్ పార్టీని టార్గెట్ చేయాలి, ఆడియన్స్ని టార్గెట్ చేసి. సో మీకు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకేమి ఎగ్జైటెడ్గా అనిపించింది ఈ స్క్రిప్ట్లో? ద ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు డూ దిస్ ఫిల్మ్ ఇస్ ద డిస్కషన్ ఆన్ ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే డిస్కషన్, అది ఎందుకో చెప్పాలనిపించింది. సో ఐ ఫెల్ట్ ఎగ్జైటెడ్ అండ్ ద టోటాలిటీ ఆఫ్ ద ఐడియా. కంప్లీట్ సినిమా అంతా ఓటు అనే దాని మీద తీయబోతున్నారు? నో దట్ ఈస్ వన్ ఎలిమెంట్, బట్ ద టోటాలిటీ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎగ్జైటింగ్. అంటే ప్రతినిధి 1లో మేము చూసినప్పుడు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ రైట్, మీరు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అట్లా అనిపించింది. బట్ మాకు ఈ కాంబినేషన్ చూసిన తర్వాత ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఎలాంటి క్వశ్చన్స్ వీళ్ళు రైజ్ చేయబోతున్నారు, ఏ ఎలిమెంట్స్ తీసుకున్నారు సార్ పొలిటికల్గా? ఎనీ ఎలిమెంట్ అంటే ఏ పొలిటికల్ సిస్టంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓటర్ గురించి ఉంటుంది, లీడర్ గురించి ఉంటుంది, ఆఫీసర్స్ గురించి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏ పాయింట్ మిమ్మల్ని దీని మీద సినిమా చేయాలి అనిపించింది? ప్రతినిధి 1లో ఉన్నట్టే ఉంటుందండి, సిస్టమ్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటారంటే రాబిన్సన్ క్రూసోలాగా మీరు అడవిలోనో ఎడారిలోనో సమాజంతో పని లేకుండా ఒంటరిగా బతకరు, మనిషి సంఘజీవి, మీరు ఈ సమాజంలోనే బతకాలి, లా ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవ్వాలి, ఒబే చేయాలి, ఇక్కడున్న చట్టాలను అనుసరించాలి, చట్టాల ప్రకారం తప్పులు చేయకూడదు, చట్టాల ప్రకారం మీ హక్కులు విధులు చూడాలి. ఎంత గొప్పవాడైనా ఏం చేసినా ఈ భూమి మీద ఏదో ఒక దేశంలో భూభాగానికి పరిమితమైన వాడు, ఆ దేశ భూభాగం చట్టానికి పరిమితంగా అతను బట్టి ఉండాలి. నేను ఒక్కడిని నా ఇష్టం అంటే కుదరదు, నీ బెడ్రూమ్లో కూడా నీ ఇష్టం కుదరదు. నువ్వు పెంచుకుంటే కుక్క నిమిషం పెట్టినా కానీ యానిమల్ వీళ్ళు వచ్చేస్తారు, వెల్ఫేర్ బోర్డు వాళ్ళు. కానీ నా బతుకు నన్ను నేను గెలుకుంటానంటే కూడా కుదరదు. సో సొసైటీలో నువ్వు బతుకుతున్నావు కాబట్టి, పొలిటికల్ సిస్టమే ఈ సొసైటీని కమాండ్ చేస్తుంది కాబట్టి, ఆ పొలిటికల్ సిస్టంలో ఉన్న తప్పు ఒప్పుల్ని ఎత్తి చూపుతాం. మీకు ఇష్టమున్నా లేకపోయినా పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లోనే మీరు ఉండాలి. మీరు చాలా పెద్ద గొప్ప సైంటిస్టులు అయి ఉండొచ్చు, మీ అంతటా మీరు ఇస్రో తరపున ర్యాకెట్లు పైకి పంపేయలేరు, ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, పాలసీ డెసిషన్. సో ఎవరైనా సరే ఈ భూమి మీద బతికిన ప్రతి మనిషి ఆ రాజ్యాంగము, ఆ భూభాగ చట్టానికి లోబడి పనిచేయాలి. ఆ ప్రజాస్వామ్యంలో పాలకుల్ని ఎంచుకునే హక్కు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఆ పని చేయకుండా రోజు ప్రతి పాలకుని తిడతా కూర్చుంటానంటే కాదు. సో ఈ సిస్టంలో ఉన్న అనాన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, వాటిని నా రిపోర్టర్ క్వశ్చన్ చేస్తాను. ఓకే, అంటే ఒక జర్నలిస్ట్ వచ్చి మీతో సినిమా చేస్తాను, మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా అనుకుంటున్నాను అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్? అంటే ఇప్పటివరకు చాలాసార్లు అడిగితే ఈయనేం చేస్తాడు అనుకున్నాను అన్నారు, ఈడి సైడ్ వెంట అని ఆన్సర్ ఇస్తే బాగుంటుంది మీ ఇమీడియట్ ఫీలింగ్. అలా కాదు కదా, ఇట్ వాస్ లైక్ ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాడ్ దట్ సేమ్ అదేంటి మూర్తి గారి డైరెక్షన్ ఏంటి అనే ఫీలింగ్ మీకు వచ్చి ఉంటుంది. సిమిలర్ ఐ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. ఆయన కథ చెప్తానన్నప్పుడు ఈయన కథ చెప్తానంటారు ఏంటి అనుకున్నాను, కానీ వన్స్ ఈ నరేటెడ్ ఐ అండర్స్టూడ్. ఓకే, హీ వాజ్, నాకు 1 year తర్వాత ఆయన బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఏదో సరదాగా అన్నారు అనుకున్నాను. He was pretty serious. He developed it, then we had a discussion, corrections చెప్తే he went back, he got back another bound script within a month. So he is pretty serious with what he was doing. అంటే చెప్పడం వేరు, తీయడం వేరు కదా సార్, అట్లా అదే అంటున్నాను. Along with the bound script, he gave me lots of references how he is seeing the film. ఈ సినిమా ఇలా ఉండాలండి, ఇలాంటి కలర్ ప్యాలెట్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇది అన్నప్పుడు he has a good eye. And who better than him can direct a protagonist who plays a journalist. So he'll know the nuances better. He knows how the studio setup is designed. He knows the environment better. Yes. So I felt he can do justice. సో ఎంత టైం పట్టింది సార్ మీకు స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి ఇది ఆన్ బోర్డ్ తీసుకెళ్లేంత వరకు? ఒక ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసిన తర్వాతే నేను బౌండ్ స్క్రిప్ట్ తీసుకెళ్ళి. సో 1 yearలో చాలా రీసెర్చ్ చేసా, రీప్రొడక్షన్ ఒక 6 months. ఇది ఫాస్ట్గా ఫినిష్ చేశారు 1 year. చాలా వర్క్ చేసా, చాలా రీసెర్చ్ చేసా, టీం ఉంది నాకు, నా టీంలో చాలా బాగా
హెల్ప్ చేశారు. చాలా మంచి వర్క్. ఎలా అనిపించింది సార్ ఫస్ట్ టైం డైరెక్షన్ ఎక్స్పీరియన్స్? ఏది కష్టంగా అనిపించింది, జర్నలిజమా డైరెక్షన్? డైరెక్షన్ అంటే జర్నలిజం అనేది మన పని అండి. అది మన 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 టేక్ ఏంటనేది మనం ప్రిపేర్ అయ్యి చెప్తాం. బట్ మూవీ అనేది 24 క్రాఫ్ట్స్తో లింక్ ఉంది. అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. అసలు ఆర్టిస్టులు మూడ్ని బట్టి కూడా ఉంటుంది ఆ సీన్. ఆర్టిస్ట్కి ఆ మూడ్, ఆ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ప్రొడక్షన్ నుంచి లైట్ ఆఫీసర్స్ నుంచి అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటే జరగాలి సినిమా. ఈ 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ చైన్ లింక్ మిస్ అయినా, నేను సపోజ్ అవుట్డోర్ షూట్ చేస్తున్నాను, ఆర్టిస్ట్ డేట్ ఆ రోజు తప్పలేదు, కంటిన్యూటీ షూటు నేను చేస్తున్నా, లైటింగ్ పెట్టడమో లేకపోతే అక్కడ ఉన్న ప్రొడక్షన్ బాయ్స్ లైట్ ఆఫీసర్స్ డిలే జరుగుతుంది, సడన్గా వెదర్ మారిపోయింది, డన్. సో చాలా ఇష్యూస్ ఉంటాయి. డైరెక్టర్ అనేది చాలా కష్టం. మరి నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు TV5 కంటిన్యూ చేస్తారు? మరి పొలిటికల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి మీ సైడ్ నుంచి? నేను నా జీవితంలో పాలిటిక్స్లోకి రాను, నా లైఫ్లో. ఆయన చెప్పే ఫిలాసఫీ ప్రకారం ఇండిపెండెంట్గా వెళ్ళాను. నా జీవితంలో పాలిటిక్స్లోకి రాను సార్. నేను జర్నలిస్ట్గానే ఉన్నంతకాలం. ఆఖరి రోజు నా షోలో కూడా నేను ఇంత బలుపుతోటే పనిచేస్తా. రేపొద్దున ఏంటి అనేది నేను ఆలోచించను. నేను ఈరోజు ఈ అధికారంలో ఉన్న వాళ్ళు నిలదీస్తా, రేపు వాళ్ళు నన్ను చంపుతారు, ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, నాకు అవసరం కూడా లేదు, భయం కూడా లేదు. జర్నలిస్ట్గా ఉన్న నా ఆఖరి షో కూడా ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత నేను ప్రశాంతంగా నేను అనుకున్న జీవితం నేను పర్సనల్గా గడుపుతా. నేను పబ్లిక్ లైఫ్లోకి ఉండను. నేను నా ఫేస్బుక్లు, ట్విట్టర్లు, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఒపీనియన్ చెప్పను. నేను జర్నలిస్ట్గా రిటైర్ అయిన తర్వాత నా జీవితం నాది, అంతే. ఏంటి సార్ ఇప్పుడు అంటే 20-25 ఇయర్స్ అది చిన్న జర్నీ కాదు మీది, చాలా ఎప్పటి నుంచో ఉన్నారు మీరు 30 years, 29 years న్యూస్ ఫీల్డ్లో. ఎప్పుడైనా మీకు ఎవరైనా పార్టీ నుంచి డబ్బులు ఆఫర్ చేయడం కానీ, మీరు ఏ రోజున తీసుకోవడం కానీ జరిగిందా? నేను నా జీవితంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. కంపెనీ ఇచ్చిన డబ్బులు తప్ప ఎవరి దగ్గర నేను తీసుకోను, నాకు అవసరం కూడా లేదు. స్టార్టింగ్లో ఇంత విస్తృతంగా నా ఫేస్ అందరికీ TV5 గుర్తొచ్చాడు అని అందరూ గుర్తుపట్టనప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియా ఎంత దూకుడుగా లేనప్పుడు, జర్నలిస్ట్ విజిబుల్గా కనపడినప్పుడు, నేను స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఓ జర్నలిస్ట్ వచ్చాడు, ఇగో ఈ స్టోరీ చేశాడు, ఈ స్టోరీ ఆపే డబ్బులు ఇస్తానంటే అది కూడా రికార్డ్ చేసి టెలికాస్ట్ చేశాను. ఓకే, నాకు ఎవరైనా ఆఫర్ ఇచ్చినా అది కూడా లైవ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంత తెలిసిపోయింది కాబట్టి నా యాటిట్యూడ్, నాకు ఎవరు ఆఫర్ ఎవరు. ఈవెన్ నా సొంత అన్నయ్య కూడా నాకు డబ్బులు ఇవ్వడు, భయపడతాడు కెమెరా ఉందేమో. ఎవడు ఆఫర్ ఇవ్వడు నాకు, అంత తెగించడు ఎవడు. ఒక డబ్బు నాకు అక్కర్లా. మీకు అందరికీ మామూలుగా కరెన్సీ 100 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1000 రూపాయలే కదా. బట్ నా 100 రూపాయలు నాకు 100 రూపాయలు, ఎవరి డబ్బు అయినా నాకు పైసాతో సమానం. సూపర్.